ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ కానీ కమర్షియల్ స్పేస్ కానీ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ఎస్ బ్రదర్, మీరు కమర్షియల్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కునేటప్పుడు డెఫినెట్లీ కొన్ని టర్మ్స్ చెక్ చేసుకోవాలి. అండ్ టర్మ్స్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక బస్ కానీ ఫ్లైట్ కానీ ఎక్కారనుకోండి, విండో సీట్స్ ఒక రేట్ ఉంటుంది, నార్మల్ సీట్స్ ఒక రేట్ ఉంటుంది. అలాగే మీరు రియల్ ఎస్టేట్ లో కూడా పొజిషన్ ని బట్టి అండ్ ప్లేస్ ని బట్టి, వ్యూ ని బట్టి మీకు కాస్ట్ అనేది డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ లో చూసినట్లయితే బెటర్ వ్యూ అండ్ బెటర్ లుక్స్ ఉన్న అపార్ట్మెంట్ కి ఒక రేట్ ఉంటుంది. అదే ఫ్లోర్ లో కింద ఫ్లోర్ లో ఉన్న అపార్ట్మెంట్ కి వేరే రేట్ ఉంటుంది. ఈ చార్జెస్ అనేది మనం ఫ్లోర్ రైజ్ చార్జెస్ అంటారు. అండ్ వాటితో పాటు కమర్షియల్ చూసినట్లయితే కమర్షియల్ లో ఏంటంటే మనకి హై ఫ్లోర్స్ కి తక్కువ చార్జ్ ఉంటుంది అండ్ లో ఫ్లోర్స్ కి ఎక్కువ చార్జ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇదన్నమాట ప్రిఫర్ లొకేషన్ చార్జెస్ అండ్ ఫ్లోర్ రైజ్ చార్జెస్. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, బెటర్ వ్యూస్ కోసం ప్రీమియర్ చార్జెస్ తో అపార్ట్మెంట్స్ తీసుకుంటారా, లేదా వ్యూస్ ని కాంప్రమైజ్ చేసుకుని లో చార్జెస్ కి తీసుకుంటారా? కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనది, యూనిక్ ఇన్వెస్టర్ హబ్ అని చెప్పేసి. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ వచ్చేసి బయోలో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.